గలేషియన్స్ 1:6 అపోస్తలుడైన పౌలు వ్యతిరేకమైన సువార్తల తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యముగా ఉన్నది. పీపుల్ హు టర్న్ టువర్డ్స్ రాంగ్ డాక్ట్రిన్స్, అసత్యమైన బోధల వైపుకు తిరిగిన మనుషులు ఉంటారు, అసత్యవంతులై ఉన్న మనుషులు ఉంటారు. వీరు సత్యవంతుల్ని అసత్యవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు. తండ్రిని ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షిస్తే ఇక్కడ జరుగుతున్నది వ్యాపారం, ఇక్కడ జరుగుతున్నది నష్టం, ఇక్కడ జరగాల్సింది జరగట్లేదు. ఏం జరగట్లేదు? ఇక్కడ మనుషుల్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. సత్య సువార్తను బోధిస్తే సత్య సువార్తను కాకుండా భిన్నమైన సువార్తను బోధించి వాళ్ళ మనసుల్ని మార్చి వాళ్ళ వక్రమైన మార్గంలో తీసుకెళ్ళి దే ఆర్ రాంగ్ పీపుల్. మనుషుల్ని మంచి మార్గంలో నడిపించటమా నీ మాటలో, లేకపోతే చెడ్డ మార్గాల్లో నడిపించటమా? మనుషుల్ని ప్రేరేపించి దేవుని మార్గాల్లో నిలబెట్టడమా, లేకపోతే ప్రభువులో ప్రతిష్ఠించటమా, లేకపోతే ప్రభువులోంచి పెరిగేయటమా? దేనికోసం ఉన్నావు నువ్వు? ఏం మాట్లాడుతుంది నీ నోరు? ఇక్కడ గారడీ సీమోను అనే ఒక అతను ఉన్నాడు. ఇతడు గారడీ చేస్తాడు. గారడీలు చేసేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మనుషులు చూస్తూనే ఉంటారు. వాళ్ళ కళ్ళ ఎదుటే ఒక వింతను చేస్తాడు, ఆశ్చర్యపోయేటట్టు చేస్తాడు. అది వాళ్ళని మభ్యపెట్టి చేస్తాడు. ఫిలిప్పు ఒకరోజు వాళ్ళ ఊరు వచ్చి వాక్యాన్ని బోధించి దెయ్యాలను వెళ్ళగొట్టి రోగాల్ని స్వస్థపరుస్తూ ఉంటే ఆ చూసి ఆశ్చర్యపోతాడు. అతను కూడా ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గర కూడా వాక్యం వింటూ ఉంటాడు. వచ్చి వాళ్ళు అందరూ బాప్తిసాలు పొందిన తర్వాత పేతురు యోహాన్ని ఫిలిప్పి పిలిచి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వాడి మీదకి దిగటం, వాళ్ళందరూ భాషల్లో మాట్లాడడం చూసినప్పుడు ఈ మ్యూజిషియన్ ఏం చేశాడు తెలుసా? ఈయన కూడా గబగబా వెళ్ళి డబ్బు తీసుకొచ్చి పేతురుకి ఇచ్చి అడుగుతాడు, ఈ వరం, ఈ డబ్బులు తీసుకుని ఆ వరం నాకు ఇవ్వండి, ఈ డబ్బులు తీసుకున్న వరం నాకు ఇవ్వండి, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందేటట్టు ఈ వరం నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నీ డబ్బుతో పాటు నీ డబ్బు నశించునుగాక, నీలో ఘోరమైన దుష్టత్వం కనబడుతుంది, మార్పు చెందితే బెటర్, లేకపోతే చస్తావు అని చెప్పాడు. కానీ ఈరోజు జరిగేది ఏంటి? చర్చిల్లో సంఘాల్లో ఈరోజు జరిగేది ఏంటి చెప్పండి? ఏ డబ్బు అయితే ఇచ్చి వరాన్ని ఇవ్వమని అన్నాడో వాళ్ళ వరాన్ని, వాళ్ళకున్నటువంటి ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని, దేవుడిచ్చిన కృపల్ని డబ్బు కోసం అమ్ముకునేటువంటి సేవకులు కంప్లీట్గా ఎక్కువైపోయారు. ఉచితంగా నువ్వు పొందా, ఉచితంగా ఇవ్వు అని దేవుడు చెప్తే దాన్ని డబ్బు కోసం అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చెప్తున్నాను, ఈ డబ్బు కోసం పనిచేసే సేవకులు కానీ, డబ్బు కోసమే పనిచేసే విశ్వాసులు కానీ డబ్బుతోనే నశిస్తారు. ఈ రకమైన ప్రజలు సంఘంలో ఉన్నారు కాబట్టి సంఘాన్ని గూర్చిన ఆ బాధ ఆయన్ని తినేస్తుంది. సేవకుడు డబ్బు విషయంలో చెప్పాల్సింది మాత్రమే చెప్పాలి. డబ్బు కొరకే సేవ చేసే సేవకుడు మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏం ప్రస్తావించినా ఎప్పుడు అదే మాట ఏదో విధంగా ఏదో ఒక ఛానల్ డబ్బు పుల్ చేయాలి. నా అది దేవుని చిత్తం కాదు, దేవుని పద్ధతి కాదు. ఈరోజు కూడా డబ్బుకు అమ్ముడుపోయిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? డబ్బుకు అమ్ముడుపోయినటువంటి విశ్వాసాలు, డబ్బుకు అమ్ముడుపోయినటువంటి క్రమం, డబ్బుకు అమ్ముడుపోయినటువంటి జీవితాలు, ఇలాంటి విశ్వాసులు ఎంతమంది లేరు? ప్రయోజనాల కోసమే చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు చెప్తున్నాను, తండ్రిని ఇంటిని గూర్చిన, నీ ఆత్మీయతను గూర్చిన, పడిపోయే నీ విశ్వాసాన్ని గూర్చిన, జారిపోయే నీలాంటి ఆత్మీయ రహితులను గూర్చి ఆయన గుండె తినేస్తుందంట. ఆయన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం నాకు ఇచ్చాడో తెలియదు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా, ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంఘంలో ఉన్నా నా దగ్గర నుంచి మీ వరకు కూడా దిద్దుకోవలసిన, సరి చేసుకోవలసిన అవసరం మనకుంది. లేకపోతే ఈ పని చేయాల్సిన అవసరం లేదు, ఈ చర్చికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. నరకానికి పోయేవాడికి చర్చితో పని లేదు, నరకానికి పోయేవాడి దేవుని వాక్యంతో పని లేదు, దేవుని దిద్దుబాటుతో పని లేదు. పరలోకానికి వెళ్ళేవాడికే, ప్రభుకి ఇష్టమైనటువంటి వాడిగా జీవించేవాడికే ఈ దిద్దుబాటు అవసరం. ఈ రోజున నువ్వెవరు? సంఘంలో నిన్ను అధైర్యపరిచేవాళ్ళు, సంఘంలో నిన్ను బలహీనపరిచేవాళ్ళు, నిన్ను వక్ర మార్గాలకు తీసుకొని వెళ్ళేవాళ్ళు, సంఘంలో డబ్బుకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే సంఘంలో గోధుమలు కూడా ఉన్నారు. ఏమన్నారు? అదే సంఘంలో గోధుమలు ఉన్నారు. ఎవరి గోధుమలు? ఏలియా అంటున్నాడు దేవుని దగ్గర, ఏం చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి దేవుడు అడిగితే ఆ గుహలో అంటున్నాడు ఆయన, ఇజ్రాయేలు వారు
బయలుదేవతకు మొక్కుతూ అందరూ బయలుదేవతను ఆరాధిస్తూ ఉంటే నేను ఒక్కడనే రోషం కలిగిన వాడినై నీకోసం నేను నిలవబడ్డాను అన్నాడు. నేనొక్కడనే రోషం కలిగిన వాడినై బయలుకు మొక్కకుండా ప్రాణానికైనా తెగించి చంపితే చంపుద్దని చెప్పి నీకోసం విశ్వాసంతో ఉన్నానంటే దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారండి. బయలుకు మొక్కకుండా దాన్ని అంటుకోకుండా సాష్టాంగ పడకుండా బయలుకు మొక్కని వాళ్ళు అవసరమైతే చచ్చిపోదాం ప్రభువు కోసం అని నిలబడే నిజాయితీ కలిగిన వాళ్ళు ఇంకా 7,000 మంది గుహల్లో ఉన్నారన్నాడు. ఓబద్యా 50 మందికి చప్పున వాళ్ళని మేపుతున్నాడు తెలుసా నీకు? ఎవరు నువ్వు? ఎవరొక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తుంటే, ఎవరికి ఏ విధమైన క్రమం లేకుండా ప్రవర్తిస్తుంటే నువ్వు ఏలియావా? నువ్వు ఓబద్యావా? ఆ 7,000 మందివా? దేవుని శేషంగా సంఘంలో నిలిచి రోషంగా ప్రభువు కోసం నిలబడినటువంటి యోధుడువా? హూ ఆర్ యు? దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. ప్రభు ఇష్టపడేది ఇలాంటి వాళ్ళ కోసమే. ఆయన సంఘం డబ్బు కోసం కాదు, ఆయన సంఘం కీర్తి ప్రతిష్టల కోసం కాదు, ఆయన సంఘం గొప్పతనం కోసం కాదు, ఆయన సంఘం ఆయన మహిమలో ప్రవేశించటం కోసం. ప్రైజ్ ద లార్డ్.